If A equal to x such that, this means such that x such that x belongs to n. N mean natural numbers. N mean natural numbers. 2 less than or equal to x less than or equal to 7. So x value lies between 2 and 7. Less than or equal to mean this value and 7 value and middle values also. అంటే 2 తీసుకోవాలి 7 తీసుకోవాలి వాటి మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకోవాలి అని అర్థం. దెన్ ఏ ఈక్వల్ టు డాష్, ఏ యొక్క వాల్యూ ఏమేమి అవుతాయని. సో a equal to x such that x belongs to n comma 2 less than or equal to x less than or equal to 7. So that means 2 3 4 5 6 7 less than or equal to అంటే x యొక్క వాల్యూస్ 2 మరియు 2 కంటే పెద్దగా ఉండాలి, 7 మరియు 7 కంటే తక్కువ ఉండాలి అని అర్థం. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నా కాబట్టి 2 కూడా తీసుకుంటున్నాం. 7 లెస్ దాన్ ఈక్వల్ టు 7 అంటున్నాం కాబట్టి 7 కూడా తీసుకున్నాం. వాటి మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకున్నాం. సో దట్ ఈస్ ద ఏ వాల్యూ. సో ఏ ఈక్వల్ టు 2 3 4 5 6 7 ఆల్సో. సో x says that x belongs to n. N mean natural numbers. Natural numbers starting with 1 2 3 and so on. So here lies x యొక్క values 2 less than or equal to x less than or equal to 7. 2 మరియు 7 మరియు వాటి మధ్యలో ఉన్న వాల్యూస్ అని అర్థం. కాబట్టి 2 3 4 5 6 7. సో దట్ ఈస్ ద ఏ సెట్. సెట్ ఏ ఈక్వల్ 2 3 4 5 6 7. సో వేర్ ఈస్ 2 3 4 5 6 7. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈక్వల్ టు మల్టిపుల్స్ ఆఫ్ 6. 6 యొక్క మల్టిపుల్స్ 6 1 జా 6 6 2 జా 12 6 3 జా 18 6 4 జా 24 and so on values. And b equal to multiples of 3. b equal multiples of 3. 3 multiples 3 1 ja 3, 3 2 ja 6, 3 ja 9, 3 4 12, 3 5 ja 15 and so on. Then a union b. A union b mean a elements b elements రెండు కలిపి ఒక ఆర్డర్లో రాయడము. The union of a and b right in correct serial values. So if a equal to given multiples of 6 means 6 యొక్క multiples 6 table అనమాట. 6 1 ja 6, 6 2 ja 12, 6 3 ja 18, 6 4 ja 24 and so on. Next b equal to multiples of 3. 3 యొక్క multiples 3 table. 3 1 ja 3, 3 2 ja 6, 3 3 ja 9, 3 4 ja 12, 3 5 ja 15 and so on. So union of a union b. a union b. ఏలో ఉండేటివి బిలో ఉండేటివి రెండు కలిపి రాయడం. ఏలో బిలో రెండు కలిపి రాస్తే మనకు ఒక ఆర్డర్లో రాసుకోండి. 3 ఫస్ట్, నెక్స్ట్ ఆఫ్టర్ 6, ఆఫ్టర్ 9, నెక్స్ట్ 12. బోత్ సైడ్స్ 2 సార్లు వచ్చినా కూడా ఒకసారి రాస్తే చాలు. సో 12, నెక్స్ట్ 15, నెక్స్ట్ 18 అండ్ సో ఆన్. సో 3 6 9 12 15 18 and so on. These values are belongs to b. b యొక్క మల్టిపుల్ చూడండి. 3 6 9 12 15 and so on వాల్యూస్ వస్తున్నాయంటే b యొక్క వాల్యూస్ వస్తాయి. అంటే దాన్ని ఏమంటే ఇక్కడ b is the correct answer. సో a ఈక్వల్ టు మల్టిపుల్స్ ఆఫ్ 6 అన్నాడు. ఇక్కడ 6 యొక్క మల్టిపుల్స్ అంటే 6 టేబుల్ రాసుకోండి అని అర్థం. 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 24 and so on. నెక్స్ట్ b మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాడు. 3 టేబుల్ రాసుకుంటాం. 3 6 9 12 and so on. ఏ యూనియన్ బి రెండు కలిపి ఒక ఆర్డర్లో రాయడము. ఏ బి రెండు కలిపి ఆర్డర్లో రాస్తే 3 ఉంది. ఇక్కడ 6 2 టైమ్స్ వచ్చాయి. 2 టైమ్స్ వచ్చినా 3 టైమ్స్ వచ్చినా రాయాల్సిందేమో ఒకసారి. కాబట్టి 3 6 9 12 12 ఇక్కడ 2 చోట్ల ఉంది. 2 చోట్ల ఉన్నా ఒక చోట రాస్తే చాలు. నెక్స్ట్ 15 18 24 అండ్ సో ఆన్. సో ఈ 3 6 9 ఈ యొక్క వాల్యూ వచ్చేసి బీకి సమానం. చూడండి బీలో 3 6 9 12 15 ఉన్నాయి. కాబట్టి మళ్ళీ బీని వచ్చింది కాబట్టి సింపుల్గా మనం రాసుకోవచ్చు బి అని రాసేయచ్చు. బి ఐ మీన్ ఏ వచ్చేసి ఏ అన్నాడు, బి అనేది బి అన్నాడు, సి వచ్చేసి 6 అన్నాడు, డి వచ్చేసి 3 అన్నాడు. కాబట్టి ఇక్కడ బి అనేది మనకు కరెక్ట్. ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6, బి ఈక్వల్ టు 4 5 6 7 8, నెక్స్ట్ సి ఈక్వల్ టు 4 5 6. Then A intersection B. Intersection mean common elements. Common elements. So option A ఇచ్చాడు, B B, C C, D none. So first of all A intersection B. So C given, leave it. ఏ ఇంటర్సెక్షన్ బినే మనకు కావాల్సింది. సి ఇచ్చాడు ఎక్స్ట్రాగా యూజ్ చేసుకున్నామని, కానీ మనకు అది వేస్ట్ కాబట్టి అది అవసరం లేదు. ఏ ఇంటర్సెక్షన్ బి
A mean 1, 2, 3, 4, 5, 6. Intersection B 4, 5, 6, 7, 8. సో దట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ కామన్ అంటే మనం అండర్లైన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో కామన్ మీన్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 అండర్లైన్ చేసుకోండి. 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, 6 అండర్లైన్ చేసుకోండి. సో 4, 5, 6, 4, 5, 6, 4, 5, 6. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ 4, 5, 6 మనకి ఇచ్చిన సెట్స్లో ఏలో ఉందా, బిలో ఉందా, సిలో అబ్జర్వ్ చేయండి. సిలో 4, 5, 6 ఉంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అందుకే వాళ్ళు సి అనేది అడిచాడు. సో ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, బి ఈక్వల్ టు 4, 5, 6, 7, 8, సి యొక్క వాల్యూ 4, 5, 6. దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ మీన్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రెండు వాటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. కామన్ మీన్ అండర్లైన్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి 1, 2, 3, 4, 5, 6 ఇంటర్సెక్షన్ 4, 5, 6, 7, 8. ఇంటర్సెక్షన్ మీన్ కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ 1 ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి అది రాయలేదు, అండర్లైన్ చేయలేదు. 2 leave it, 3 leave it, 4 here 4 here 4, 4 underline to get 4, 5 underline 5 underline 5 right, 6 underline 6 underline 6. Only underline values 4, 5, 6. 4, 5, 6 given set A, C equal to 4, 5, 6. So C option A, B, C answer C. That is the correct answer. A is the solution set of x square minus 5x plus 6 equal 0. సో ఏ అనేది వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0 సొల్యూషన్. ఆన్సర్ ఏమొస్తుందో ఆ సెట్ అన్నా. అండ్ బి ఈజ్ ద సొల్యూషన్ సెట్, సేమ్ మోడల్. ఎక్స్ మైనస్ రూట్ 3x మైనస్ 6 ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి ఏబి డైరెక్ట్ ఇవ్వకుండా సొల్యూషన్ టైప్లో ఇచ్చాడు ఆల్జిబ్రాక్. సో దీని సొల్యూషన్ కనుక్కోవాలా, దీని సొల్యూషన్ ఉండదు. దీని సొల్యూషన్ వాల్యూ ఏమో ఏ, దీని సొల్యూషన్ వాల్యూ ఏమో బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఇంటర్సెక్షన్ మీన్ కామన్, రెండు వాటిలో ఉండే ఎలిమెంట్ ఏదో రాయమంటున్నాడు. So this is the important model problem. So A is the solution set. A equal to 1. Then solution అనుకున్నాం ఆల్రెడీ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0. దీని సొల్యూషన్ ఫ్యాక్టర్స్ కనవసరం. లాస్ట్ క్లాస్లో ఫ్యాక్టర్స్ కూడా చెప్పాను. 1 into 6, 1 into 6, 1 into 6, 6 1 జా 6. దిస్ మీన్ ప్లస్ అంటే ప్లస్ చేసుకుంటే మిడిల్లో ఉన్నటువంటి కోఎఫిషియంట్ -5 అనేది రావాలా, దాని ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 1 6 జా 6, 2 3 జా 6. దేర్ ఇస్ నో అదర్ ఫ్యాక్టర్స్, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏం లేవు. 1 6 2 3 మనము ఈడ ఉన్న ప్లస్ సింబల్ వల్ల యాడ్ చేస్తే -5 రావాలా కాబట్టి 2 3 యాడ్ చేస్తే మనకు 5 వచ్చేదానికి ఛాన్స్. సో దీని ఫ్యాక్టర్స్ ఇవే అవుతాయి. ఇది కాదు, 1 + 6 7 అవుతుంది, అది కాదు. సో 2 3. ఇప్పుడు సింబల్ చూద్దాం. అడిషన్ ఎప్పుడు చేస్తాం, రెండు ప్లస్లున్నా యాడ్ చేస్తాం, రెండు మైనస్లున్నా యాడ్ చేస్తాం. We have both plus or minus anyone, both have same symbols, then we add. So 2 3 మనం చేసుకుంటే దీనికి మైనస్ ఇచ్చేసేయండి, దీనికి మైనస్ ఇవ్వండి. 2 3 మనకు చేసుకునేస్తే అప్పుడు రెండు కూడా యాడ్ చేస్తే -5 అనేది వచ్చేస్తుంది. రెండింటికి ప్లస్ కూడా పెట్టచ్చు, +2 +3 చేసి అనుకో 2 + 3 5 +5 వస్తుంది, కానీ ఇక్కడ ఉంది మైనస్. సో మనకు తీసుకోవాల్సింది రెండు కూడా మైనసే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6ని ఇప్పుడే మనము 2 3 జా రాసుకున్నామని చెప్పాం కాబట్టి అది రాసేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ ఈ 5ను రెండు భాగాలు స్ప్లిట్ చేస్తున్నా, డివైడ్ చేస్తున్నాం కాబట్టి -2x ఒకటి -3x ఒకటి. 2 3 మళ్ళీ చెక్ చేసుకోండి. మల్టిప్లై చేస్తే లాస్ట్ వాల్యూ రావాలా, యాడ్ చేస్తే మిడిల్ వాల్యూ రావాలా, అప్పుడు మన సెట్స్ మనకు ఆ ఫ్యాక్టర్స్ సెట్ అయినట్టు లెక్క. కాబట్టి 2 3 5 మనకు సరిపోతుంది. 6ని ఇప్పుడే 2 3 రాశాంగా రాసాం. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ నుంచి ఒకటి, ఈ రెండు టర్మ్స్ నుంచి ఒకటి, ఈ రెండు టర్మ్స్ నుంచి x కామన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ మీన్ రెండు ఎక్స్లు ఉంటాయి, ఒక x కామన్ తీస్తాం, ఇంకొక x మైనస్ ఇస్తాం. మైనస్ x కామన్ రిమైనింగ్ 2. సో హియర్ మైనస్ సింబల్ ఏది ఉంటే అది మైనస్ రాసేసేయండి. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బోత్ సైడ్. సో 3 ఈజ్ కామన్. నెక్స్ట్ x ప్లస్ మీన్ మైనస్ ఇంటూ మైనస్, నేను ప్లస్ మీన్ మైనస్ ఇంటూ మైనస్, ఒక మైనస్ మనం కామన్ తీస్తే ఇంకొక మైనస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ 3 ఓవర్ రిమైనింగ్ 2 ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ x-2 ఫ్యాక్టర్ ఉంది, ఇక్కడ కూడా x-2 ఫ్యాక్టర్ ఉంది. రెండు ఫ్యాక్టర్స్ ఈక్వల్గా వస్తేనే మన ఫ్యాక్టర్స్ కూడా మనకు లెక్క రైట్ అని, లేదు అట్లీస్ట్ సింబల్ చేంజ్ అయినా రాంగ్ అని మళ్ళీ చెక్ చేసుకుంటాం.
కాబట్టి x minus 2 నో ప్రాబ్లం. సో x minus 2 ఇంటూ ఇంకొకటి x minus 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని సొల్యూషను x minus 2 ఈక్వల్ 0, x ఈక్వల్ టు 2 ఒకటి. అదేవిధంగా x minus 2 ఈక్వల్ 0, x ఈక్వల్ టు 3. సో ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అన్నారు కాబట్టి 2 3 అనేది ఆన్సర్స్. 2 3 ఆన్సర్, ఏ యొక్క వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బి ఈస్ ద అనదర్ సొల్యూషన్ ఆఫ్ ది వాల్యూస్. సో b is the solution set of x minus root 6 minus 3x minus 6 equal to 1. So x minus root of 3x minus 6 equal to minus root of 3x minus 6 equal to 2 plus x వరకు వస్తే మైనస్ x అని అర్థం. ఇప్పుడు మళ్ళీ రూట్ ఉంటే జనరల్గా ఏం చేస్తాము, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయగా అంటాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో minus root of 3x minus 6 whole square equal to 2 minus x whole square. సో మైనస్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది, ఈ స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 3x minus 6 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ మీన్ మైనస్ను స్క్వేర్ చేయాలి, దీని స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో 3x minus 6 అలాగే రాయండి. 2 స్క్వేర్ మీన్ 4, x స్క్వేర్ మైనస్ 2 2 4x. నెక్స్ట్ x స్క్వేర్ ఫస్ట్, నెక్స్ట్ మైనస్ 4x ప్లస్ 3x ఈ వరకు వస్తే మైనస్ 3x మైనస్ 6 ఈ వరకు వస్తే ప్లస్ 6 ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0. దీని ఫ్యాక్టర్స్ కనుక్కునేస్తాం. దీని ఫ్యాక్టర్స్ కూడా మనకు అంతా లేకుండా ఊరికి సింపుల్గా చూద్దాం. 10 వచ్చే ఫ్యాక్టర్స్ 5 2 10, 5 2 10, 5 2 7 అవుతుంది కాబట్టి 2. సో ఇక్కడ 2 అనేది మనకు ఫ్యాక్టర్స్ 10 యొక్క ఫ్యాక్టర్స్ 5 2 రాసుకోండి చాలు నా. ఇక్కడే మనకు ఆన్సర్ క్యాచ్ చేసుకోవచ్చు. 5 2 10 కాబట్టి ఇక్కడ 2 అనేది మనకు ఫ్యాక్టర్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ కూడా 2 ఫ్యాక్టర్ ఉంది, రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి సెట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్, రెండు వాటిలో కామన్ ఉండే ఎలిమెంట్స్ ఏదంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు కామన్ ఎలిమెంట్ వచ్చేసి రెండు చోట్ల ఉండేది 2, కాబట్టి 2 ఈజ్ ద ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంత కూడా మనం లేకుండా వెరీ షార్ట్ కట్ మెథడ్లో మనం చేసుకునేది కూడా ఉంది. ఫస్ట్ ఏ ఈజ్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0. బి ఈజ్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ x మైనస్ రూట్ ఆఫ్ 3x మైనస్ 6 ఈక్వల్ 2. దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ అంటే మనకు ఏ పై అనేది ఎప్పుడు కూడా ఆన్సర్ ఉండదు, మనకి అలానే ఉండదు. ఎందుకంటే రెండు ఒక ఇక్కడ ఫ్యాక్టర్స్ ఉండేది అయ్యేదానికి ఛాన్స్ లేవు. బి ఏ అన్నాడు, ఏ యొక్క వాల్యూస్ అంటే 2 3 అనేది 2 3 వచ్చేదానికి ఇక్కడ ఛాన్స్ అయినా మనం చూసుకుంటాం. బి అనేది ఆన్సర్ చూస్తున్నాం. బి ఆన్సర్ వచ్చేసి ఏమి ఇక్కడ రెండో దాంట్లో చేసుకోవాలంటే 5 or 2 రావాలా, లేదు. నెక్స్ట్ డి అనేది 2. ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాను 2 2 3 అనేది ఇక్కడ మనకు ఏమి సొల్యూషన్ ఆఫ్ ది ఫస్ట్ ఈక్వేషన్ 2 3. ఇక్కడ రెండో దానికి ఏం ఛాన్సెస్ ఉన్నాయి, 5 అన్నా రావాలి లేదా 2 అన్నా రావాలి. కాబట్టి 5 చూస్తామంటే ఇక్కడ మనకు లేదు, పోనీ 3 అని అక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ 2 వచ్చే ఛాన్స్, ఈడ 2 ఇక్కడ 2. ఇంటర్సెక్షన్ మీన్ కామన్ ఎలిమెంట్స్ అన్నా కాబట్టి రెండు చోట్ల కామన్గా వచ్చే ఎలిమెంట్ ఎంత 2 అని రాసేయచ్చు. కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ బి ఈక్వల్ టు బి వాల్యూ ఈక్వల్ టు 4 5 6 7, దెన్ ఏ మైనస్ బి అంటున్నాడు. ఏ మైనస్ బి మీన్ ఏలోంచి బిని రిమూవ్ చేసేయాలి, ఏలో మిగిలినవి మాత్రం రాయాలి. సో బి రిమూవ్ ఫ్రమ్ ఏ ఓన్లీ ఇన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, దట్ ఈస్ ఏ మైనస్ బి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు, అలాంటి ఎలిమెంట్స్ మాత్రం రాస్తాం. ఏ 4 5, బి 6 7, సి 1 2 3, డి 1 2 3 4 5 6 7. That's all. So first of all a minus b equal to, first write a mean 1 2 3 4 5 minus b 4 5 6 7. So a minus b remove. Now remove mean 4 4, remove mean cancellation, just గుర్తు కోసం ఐడెంటిఫికేషన్. 4 4 cancel. Next 5 5 remove. నెక్స్ట్ హియర్ 6 నాట్ హియర్, హియర్ 7 here 7. సో ఇక్కడ 6 ఉంది, అక్కడ లేదు, ఇక్కడ పోనీ 1 ఉంటే ఇక్కడ లేదు, 2 ఇక్కడ లేదు, 3 లేదు. ఇప్పుడు ఏ మైనస్ బి మీన్
ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే ఏలో ఉండేటి మాత్రమే రాయాలి. కాబట్టి ఏలో ఉండేటి మాత్రమే రాసుకున్నా అంటే 1 2 3 దట్స్ ఆల్. 1 2 3 1 2 3 వేర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వన్స్ అగైన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 and b equal to 4 5 6 7, next then a minus b equal to, a minus b mean options 4 5 6 7 1 2 3 and 1 2 3 4 5 6 7. a minus b, a అనే సెట్లోంచి bని రిమూవ్ చేయాలి. b రిమూవ్ ఫ్రమ్ a. సో a సెట్ 1 2 3 4 5 మైనస్ b సెట్ 4 5 6 7. సో 4 4 క్యాన్సిల్. హియర్ 4 4 క్యాన్సిల్ మీన్ జస్ట్ ఐడెంటిఫై గుర్తు కోసం మాత్రమే పెట్టుకోవాలి, మనకు ఐడియా ఉన్న కోసం మాత్రమే. మామూలుగా అయితే కొట్టేయవలసిన అవసరం కాదు. జస్ట్ 4 4 రిమూవ్ చేసేయండి, 5 5 రిమూవ్ చేస్తాం. ఇంకా మిగిలినవి ఏలో మిగిలినవి మాత్రమే రాయాలా, బీలో మిగులుతాయా మిగలవా, అవుట్ ఆఫ్. మిగిలిన వేస్టే, మిగిలిపోయినా వేస్టే. ఏ మైనస్ బి, ఏలో ఫస్ట్ సెట్లోటి మాత్రమే రాయాలి. ఫస్ట్ సెట్లో మిగిలినవి 1 2 3 మాత్రమే. ఈ పక్క బిలో 6 7 మిగిలినంటే అవి అవసరం లేదు. That means x belongs to A, x does not belongs to B. That means only A terms. Remaining A terms. Remaining A లో ఉండేది 1 2 3 మాత్రమే. Bలో 6 7 మిగిలినాయా మిగలలేదా, అవుట్ ఆఫ్ వదిలేస్తాం. ఒకవేళ కానీ ఏలో మిగలకపోతే ఖాళీ బ్రాకెట్ ఎంటీ సెట్ రాస్తాం, ఓన్లీ పై రాస్తాం. సో A minus B mean 1 2 3 4 5 and 4 5 6 7. 4 4 remove, 5 5 remove, only in elements in A. In A 1 2 3 only write 1 2 3 is the answer. So C is the answer. If A equal to prime numbers less than 20, A equal to prime numbers ఉండాలి. Below less than mean below 20. 20 కంటే తక్కువగా ఉన్నట్టు ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ మీన్ విచ్ నెంబర్స్ హ్యావ్ నాట్ ఫ్యాక్టర్స్, ఓన్లీ వన్ అంటే ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్స్కి అయితే 1 మరియు 20 అంటే ఆ నెంబర్ మాత్రమే కారణాంకాలు ఉంటాయో వాటిని ఏమి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అని అంటాం. ఇంకా వెరీ సింపుల్ మెథడ్ ఏమంటే టేబుల్స్ కనపడవు, టేబుల్స్లో కనపడితే అవి కాంపోజిట్ నెంబర్స్, దట్ మీన్స్ సంయుక్త సంఖ్యలు తెలుగులో అంటాం. కనపడకపోతే అయ్యే ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అని అంటాం. సో ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ మీన్స్ తక్కువ, చిన్నవి, బిలో 20. కాబట్టి ఏ ఈక్వల్ టు 20 కంటే తక్కువ అని ప్రైమ్ నెంబర్స్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు, అది కాదు ఇక మొదలు. నెక్స్ట్ 2 is the prime number, there is no factors. 1 2s are 2, 2 1s are 2, no factors. Next 3 is also same, ఒక 3 3 3 1 3, వేరే ఫ్యాక్టర్స్ ఏం లేవు. నెక్స్ట్ 4 2 2s are 4 also, so that is composite number. So 2 3 5 same, 7, next 9 8 9 10 11, next 13, next 14 15 16 17, next 19. One time observe A equal to 2 3 5 7. ఇవి ఎక్కడ కూడా మనకు టేబుల్లో కనపడవు. జస్ట్ 17 1 జా 17, 19 1 జా, కానీ 1 ఆ నెంబర్ కాదు, మిగతా నెంబర్స్ మనం చూసుకుంటాం. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో అదర్ నెంబర్స్ ఆల్సో, దట్ ఈస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్, అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. సో 2 1 జా 2, 1 2 జా 2, దేర్ ఇస్ నో అదర్ ఫ్యాక్టర్స్. 3 1 3 జా 3, 3 1 జా 3, నో ఫ్యాక్టర్స్. 5 1 5 జా 5, 5 1 జా 5, no factors. 7 1 7 జా 7, 7 1 జా 7, no factors. 11 11 1 జా 11, 1 11s 11s, no factors. Same similarly. Next B equal to, and also B whole numbers less than 10. 10 కంటే తక్కువ ఉన్న హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు, 0 నుంచి. విచ్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ విత్ 0, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. సో 0 1 2 3 అండ్ సో ఆన్. 0 1 2 3 4 5 6 7 8 9, బిలో 10 అన్నాడు. లెస్ దాన్ మీన్ బిలో, లెస్ దాన్ 10 కంటే తక్కువగా ఉన్నటువంటిని, కాబట్టి 0 నుంచి 9 వరకు. అది ఇప్పుడు A మైనస్ బి ఇంటర్సెక్షన్, A మైనస్ బి ఇంటర్సెక్షన్ B మైనస్ ఏ కావాలి. ఫస్ట్ A మైనస్ బి, ఏలోంచి బిని రిమూవ్ చేసి ఏలో ఏం మిగిలినాయి రాయండి. సో A మైనస్ బి, ఏలోంచి బిని రిమూవ్ చేస్తాం, ఏలోంచి బిని రిమూవ్ చేసుకోండి. కాబట్టి బిని రిమూవ్ చేసి ఏలో మాత్రం మిగిలినవి చూడండి, 2 మిగులుతుంది, 0 మనకు లేదు, వదిలేస్తాం. 3 3 3, సో 2 ఇక్కడ చూడండి 2 2 క్యాన్సిల్ పోతుంది,
2 క్యాన్సిల్, సో 2 కూడా వదిలేసేయండి. 3 వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 5 వెళ్ళిపోతుంది, 7 వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 11 అనేది ఒకటి మిగులుతుంది, 11 ఒకటి మిగులుతుంది, 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ 17, నెక్స్ట్ 19 మిగులుతాయి. సో ఏలోంచి బీని రిమూవ్ చేయాలి, ఏలో మిగిలినవి మాత్రం రాయాలి. రిమూవ్ ఫ్రమ్ ఏ ఓన్లీ ఎలిమెంట్స్ ఇన్ ఏ, దట్ ఈస్ ఏ మైనస్ బి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. కాబట్టి ఏలోంచి బీని రిమూవ్ చేయడం అంటే ఏలోంచి బి ఎలిమెంట్స్ తీసేయాలా, ఏలో మిగిలినవి మాత్రమే రాయాలా. మిగిలితే రాస్తాము, లేకుంటే పై అని పెట్టేస్తాం. సో ఈ బీని రిమూవ్ చేసేటప్పటికి 2 వెళ్ళిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, 3 వెళ్ళిపోయింది, నెక్స్ట్ 5 వెళ్ళిపోయింది, 7 వెళ్ళిపోయింది, నెక్స్ట్ 8, 9 ఇక్కడ లేవు, 11 నుంచి మిగులుతూ ఉన్నాయి. ఏలో మిగిలినట్టు మాత్రమే. సో బిలో మిగులుతాయో మిగిలిన అవుట్ ఆఫ్ వదిలేసేయండి. సో 11, 13, 17, 19 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఈసారి బి మైనస్ ఏ అంటున్నాం. ఇప్పుడు బిలోంచి ఏని తీసేసి బిలో మిగిలినట్టు రాస్తాం. సో రిమూవ్ ఫ్రమ్ బి సెట్ ఆఫ్ ఏ ఓన్లీ ఎలిమెంట్ ఆఫ్ బి టు రైట్. సో బి నుంచి ఏని తీసేస్తాం, బి నుంచి ఏ తీసి బిలో మిగిలినవి మాత్రమే రాస్తాం. సో బి నుంచి ఏ చేస్తే 0 మిగులుతుంది, నెక్స్ట్ 1 ఒకటి మిగులుతుంది, 2 క్యాన్సిల్, 2 పోయింది, 3 పోయింది, 4 మిగులుతుంది, రిమైనింగ్ 4, 5 క్యాన్సిల్, 6 ఆల్సో, నెక్స్ట్ 7 క్యాన్సిల్, 8 ఆల్సో, నెక్స్ట్ 9 ఆల్సో. సో 0 మిగిలింది. బి మైనస్ బి నుంచి ఏం తీసేసుకోండి, బిలో వచ్చేసి మనకి ఎంత, బిలో నుంచి ఏం తీసేటప్పుడు 0 ఒకటి మిగులుతుంది, 1 మిగులుతుంది, 2 వెళ్ళిపోయింది, 3 క్యాన్సిల్ అయ్యింది, 4 మిగిలింది, నెక్స్ట్ 5 క్యాన్సిల్, 6 రిమైండ్ మిగిలింది, నెక్స్ట్ 7 క్యాన్సిల్ అయిపోయింది, 8 మిగిలింది, 9 ఒకటి మిగిలింది. ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ మీన్ ఏబి బోత్ ఎలిమెంట్స్, రెండు చోట్ల ఉండే ఎలిమెంట్స్ అండి. ఇక్కడ 0, no 0, 1, no 1, 4, 6, there is no elements. So ఖాళీ empty bracket, that mean pi. So a b c లో a equal to pi, b equal to mu, c equal to a, d equal to v. So pi is the answer. Pi mean a is the answer. So a equal to prime numbers less than 20 కంటే తక్కువగా ఉంటే ప్రైమ్ నెంబర్స్ మీన్ విచ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 1 and itself ఫ్యాక్టర్స్, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. కాబట్టి 1 మరియు ఆది సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. సో మనకి ఇక్కడ ప్రధాన సంఖ్యలు మనకు వెతుకునే కష్టం అనుకుంటే టేబుల్లో చూసుకోండి, టేబుల్లో ఏవైతే మనకు కనపడగా ఉంటాయో అవి ప్రైమ్ నెంబర్స్గా చెప్పచ్చు. ఏ ఈక్వల్ టు 2 ఎక్కడ మనకు మిడిల్లో కనబడదు, 2, 3, 5, 7, 11, 13, 17 and 19. ఓకే, నెక్స్ట్ బి హోల్ నెంబర్స్ లెస్ దాన్ 10. హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0 నుంచి లెస్ దాన్ 10 అనుకుంటే 10 కంటే తక్కువ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వేరు, లెస్ దాన్ మీన్ ఓన్లీ బిలో 10. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నెక్స్ట్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ. ఈ రెండు ఒకేసారి రాస్తాను అనుకుంటే ఫస్ట్ ఏ మైనస్ బి పక్కన రాసుకొని బి మైనస్ రాసుకొని రెండైనాక చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు కంప్లీట్ అంటే టైం ఈజ్ ఇంపార్టెంట్. ఏ మైనస్ బి ఆల్రెడీ టోల్డ్, ఏ మైనస్ బి ఓ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. కాబట్టి మనకు ఏ నుంచి బిని రిమూవ్ చేసేయండి, ఏలో ఉండేటి మాత్రం రాయండి. ఏ నుంచి బిని రిమూవ్ చేసినప్పుడు 2 వెళ్ళిపోతుంది, 3 పోతుంది, 5 పోతుంది, 7 వెళ్తుంది. అంటే ఇంతవరకు 2, 3, 5, 7 పోతుంది. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 వరకు పోతుంది. ఇంకా రిమైనింగ్ 11, 13, 17, 19 మాత్రమే మిగులుతుంది. ఇంటర్సెక్షన్ బి మైనస్. ఇప్పుడు బి నుంచి ఏం రిమూవ్ చేసేయండి, బిలో మిగిలినవి మాత్రం రాయండి. బి నుంచి ఏం రిమూవ్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ 2, 3, 5, 7, 9 వరకు క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ 0 ఉంది, 1 ఉంది, బిలో మిగిలినవి 0, 1, 4, 6, 8, 9. సో ఇప్పుడు కామన్ ఇంటర్సెక్షన్ మీన్ కామన్. రెండు వాటిలో ఫస్ట్లో ఉన్నటివి రెండు వాటిలో కామన్గా ఉన్నటువంటి అండర్లైన్ చేయమన్నాను. అండర్లైన్ చేసిన ఇక్కడ ఏం వాల్యూస్ లేవు, దేర్ ఇస్ నో వాల్యూస్. సో 11 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 13 నో, 13, 17 నో, 19 నో. సో దేర్ ఇస్ నో ఎలిమెంట్స్. సో ఎంటీ బ్రాకెట్. బట్ హియర్ మెన్షన్
Pi mean empty bracket, null set, which sets have no elements. That set is called null set, void set, empty set, anyone. So it is represented pi. So pi is the answer. Person A is the answer.